ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టండి. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈరోజు మనము ఫేస్ ప్యాక్ పౌడర్, ముఖ సౌందర్యాన్ని పెంపొందించే పౌడర్ను ఏ మొక్కలు ఉపయోగించి మనం తయారు చేసుకోవచ్చును అనే దాని గురించి ఈరోజు చూస్తాము. ఎందుకంటే చాలామంది ముఖ సౌందర్యం, లేడీస్ జెంట్స్ ఎవరైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేడీస్ జెంట్స్ అని ఎవరు లేదు, అందరూ ముఖ సౌందర్యం కోసము చాలా పాటలు ఫీట్లు పడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. అనేక ఉన్నటువంటి రకరకాల మార్కెట్లో ఉన్నటువంటి సౌందర్యమైనటువంటి వీటిని ఔషధాలను వాడుతున్నారు. అలా కాకుండా మనం నేచురల్గా ప్రకృతి సిద్ధంగా ఏ మొక్కలను ఉపయోగించి ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ను ఉపయోగించుకోవచ్చును, తయారు చేసుకోవచ్చును ఇప్పుడు చూద్దాము. దాంట్లో నెంబర్ 1 ఏమిటంటే, వీటిలో మనం ముఖ్యంగా చూడవలసింది ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. తుమ్మ చెక్క, ఇది తుమ్మ చెక్క అండి. తుమ్మ చెక్క, ఈ తుమ్మ చెక్క యొక్క చెక్కను తీసుకోవాలి. అకేషియా అరేబికా అంటారు. తర్వాత తంగేడు పూలు తీసుకోవాలి. ఈ తంగేడు పూలు క్యాషియా ఆరుకులేట అంటారు, సిజాల్పినేసి తంగేడు పూలు తీసుకోవాలి. పూలు మాత్రమే తీసుకోవాలి. అలాగే వేపాకు తీసుకోవాలి, ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అలాగే ఆసిమం తీసుకోవాలి. ఆసిమం అంటే తులసి, ఆసిమం శాంటం లామియేసి, తులసి ఆకులను పత్రాలను తీసుకోవాలి. అలాగే ఇది కస్తూరి పసుపు, ఇక్కడ చూడండి, ఇది కస్తూరి పసుపు అంటారు. కుక్కుమ ఆరోమాటికా అంటారు. కస్తూరి పసుపుని తీసుకోవాలి. అలాగే ఇది ఆసిమం చెప్పాను, డ్రై అయినటువంటి ఇది తులసి ఆకులను తీసుకోవాలి. అలాగే దుంపరాష్ట్రము అంటారు, ఆల్ఫీనియా గలంగా అంటారు, దుంపరాష్ట్రము, దీని యొక్క దుంపలను తీసుకోవాలి. అలాగే జాజికాయ జాపత్రి, దీన్ని జాజికాయ మైరిస్టికా ఫ్రాగ్రెన్స్ అంటారు. దాన్ని పగలగొడితే లోపల ఉన్నటువంటి ఎరిల్ పార్ట్ అనమాట, దీన్ని జాపత్రి అంటారు. జాజికాయ జాపత్రి మైరిస్టికా ఫ్రాగ్రెన్స్, మైరిస్టిగేస్ అనే కుటుంబానికి చెందింది. అలాగే నల్ల పసుపు, మామూలుగా మీరు పసుపు చూసుంటారు, పచ్చగా ఉంటుంది, ఇది నల్ల పసుపు అంటారు. కుర్కుమా కాట్చు అంటారు, నల్ల పసుపు. అలాగే ఇది శ్రీగంధము, శాంటాలం ఆల్బమ్ శ్రీగంధము. మామూలుగా ముఖానికి కానీ తలకు కానీ మంట వచ్చినప్పుడు శ్రీగంధం చెక్కను రుద్ది పెడుతూ ఉంటారనమాట, అంటే కూల్ చేసేదానికి శ్రీగంధాన్ని తీసుకోవాలి. అలాగే ఇది నీమ్ అంటే అజాడి రక్తా ఇండికా అనమాట, వేప అనమాట, ఈ వేప ఆకుని తీసుకోవాలి. అలాగే రాగులు, అలాగే పెసలు తీసుకోవాలి. ఇవన్నీ 1 కేజీ తీసుకున్నాం అనుకోండి, పెసలు 10 కేజీ తీసుకోవాలి. లేకపోతే ఇవన్నీ కూడా 10 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, 1 కేజీ మనము ఏం తీసుకోవాలంటే పెసలు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తము మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు రాగులు ఎందుకు వేయాలంటే ఇది బంకగా ఉంటుంది. ఈ మిశ్రమం మొత్తము ఇది తయారు చేసినటువంటి ఫేస్ ప్యాక్ పౌడర్, ఇది ఫేస్ ప్యాక్ పౌడర్ తయారు చేసినటువంటి పౌడర్ అనమాట. ఈ ఫేస్ ప్యాక్, ఈ మిశ్రమం మొత్తము వాటర్లో కానీ పాలల్లో కానీ, రోజ్ వాటర్ బజార్లో దొరుకుతుంది, మనకు ముఖానికి కావాల్సినంత వాటర్ ఇది తీసుకొని పేస్ట్గా కలుపుకొని ముఖానికి పారాణిలాగా అప్లై చేసేయండి గట్టిగా. కొంచెం ఒక ½ అన్ అవర్ ఉంటే మన బాడీ టెంపరేచర్కి డ్రై అయిపోయి పొడిగా రాలుతూ ఉంటుంది. అప్పుడు నీళ్ళు పులకరించి అట్లా చల్లుకొని నిదానంగా చేతితో వేళ్ళతో రుద్ది కడుక్కోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మొటాలున్నా, మచ్చలున్నా, మంగున్నా, బ్లిస్టర్స్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా, రఫ్నెస్ ఉన్నా, ఎర్రటి గొల్లలున్నా, నల్లటి మచ్చలున్నా, ఇవన్నీ కూడా పోయి స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది అన్నమాట. దీన్నే ఫేస్ ప్యాక్ పౌడర్ అంటారు. ఇలా మనం తయారు చేసుకొని మీరు ఇలా ఒక చిన్న డబ్బాల్లో కూడా నింపుకోవచ్చు. ఇది నింపుకొని మీకు చెప్పాను కదా, కావాల్సినంత పౌడర్ తీసుకొని దేంట్లో కానీ నీళ్ళల్లో కలుపుకోవచ్చు, వాటర్లో కలుపుకోవచ్చు, లేకపోతే పాలల్లో కలుపుకోవచ్చు,
లేకపోతే మీకు రోజ్ వాటర్ బజార్లో ఒక 20 రూపాయలు ఇస్తే ఇంత బాటిల్ వస్తుంది, రోజ్ వాటర్లో కూడా తీసుకొని చూడండి. మీరు పౌడర్ కావాలంటే ఇది ఫేస్ ప్యాక్ పౌడరు, ఇది తీసుకొని మీరు కావాల్సినంత 3 స్పూన్లు 4 స్పూన్లు 1 స్పూన్ తీసుకొని బాగా అప్లై చేసేది, బాగా పేస్ట్ చేసుకొని ముఖానికి అప్లై చేసుకోండి. లేడీస్ జెంట్స్ ఎవరైనా వాడచ్చు. అంతేకాదు శరీరంలోని ఎక్కడ నవ్వలున్నా, దురదలున్నా, గొల్లలున్నా, మచ్చలున్నా, నల్లటి మచ్చలున్నా ఇవన్నీ కూడా పోతాయి. చెప్పాను కదా ఏమేమి పోతాయి అనేది. ఏమిటి, మొటాలున్నా, మచ్చలున్నా, మంగున్నా, బ్లిస్టర్. మంగు అంటే ఏమి, ఇక్కడ ఇదన్నమాట నల్లటి ప్యాచెస్ వస్తాయి. దీంట్లో మనము పుదీన వేస్తాము, పుదీన వేసేదానివల్ల ఈ ప్యాచెస్ అంతా నల్ల మంగు పోతుంది. దీంట్లో కస్తూరి పసుపు వాడతాము, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. తర్వాత అలాగే తంగేడు పూలు వాడతాము, ఈ బుగ్గలన్నీ సాఫ్ట్ చేస్తుంది అనమాట. అలాగే తుమ్మ చెక్క వాడతాము, తుమ్మ చెక్క ఏం చేస్తుందంటే హెయిర్స్ ఉంటే హెయిర్స్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. అలా ఇది ఫార్ములా అన్నమాట, ఒక్కొక్క ఫార్ములా అనమాట. ఇది దగ్గర 14 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో, 14 రకాల ఔషధ గణాలు ఉన్న ముక్కలు ఉన్నాయి. ఇదే పౌడర్ అనమాట. దీన్ని ఇలా మీరు చిన్న చిన్న బాటిల్లో కానీ దేంట్లోనే చేసుకొని దీన్ని వాడుకోవడం వల్ల లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ముఖానికి అన్నిటికీ వాడుకోవచ్చు. చెప్పాను కదా, బాడీలో ఏ మచ్చలున్నా, ఉన్న బ్లిస్టర్స్ ఉన్నా, నవ్వు ఉన్న, అలర్జీ ఉన్నా కూడా దీన్ని వాడడం వల్ల ఇది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది. దీన్ని వాడడం వల్ల రోజు వేసుకోవచ్చు, రోజు వేసుకోవచ్చు, 3 రోజులకు ఒకసారి కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖం మొత్తము అవన్నీ గొల్లలు అన్నీ పోయి స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. అదే మనము మార్కెట్లో దొరికే క్రీములు దండిగా ఉన్నాయి, వాడడం వల్ల ఏమవుతాయి, ఉన్న గొల్లలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. కాబట్టి మనము ప్రకృతి సిద్ధంగా ఉండేవి మనం వాడడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మనం ఫేస్ ప్యాక్. ఇది మనం మీకు చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఏమేమి చెప్పాను దీంట్లో, జాజికాయ, జాపత్రి, పట్ట, లవంగాలు, పుదీనా, తర్వాత ఆసిమము, నీము, కస్తూరి పసుపు, తుమ్మ చెక్క, ఇన్ని పెసలు, రాగులు, ఇన్ని ఉన్నాయన్నమాట. దీన్ని వాడడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ముఖము స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. నేను ఈ మందు మొక్కల మీద 3 బుక్కులు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, అంటే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు, ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట. ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్ట్రేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, పత్రాలు ఒక ఉపయోగాలు, కాయలు ఒక ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకి ఇవ్వబడి ఉన్నాయన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూసారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫొటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టు. ఈ బుక్ను చిన్నపిల్లలు మొదలుకొని 10th క్లాస్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, ఎంఎస్సి వాళ్ళు, పీజీ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, ఫార్మసీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు, తర్వాత బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, అన్ని డిపార్ట్మెంట్లు వాడు ఉపయోగిస్తున్నారు ఈ బుక్. చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్ మొత్తం అన్నమాట. 1000 మొక్కలు ఫోటోలు ఉన్నాయి, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. ఈ బుక్ను ఉపయోగించి ఒక కాలేజీ లెక్చరర్ 120 మొక్కలను వాళ్ళు ఆ కాలేజీ క్యాంపస్లో ఐడెంటిఫై చేశాడు. ఏమి నాలెడ్జ్ లేసిన మ్యాథ్స్ లెక్చరర్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ బుక్ వాల్యూ ఎంత మంచిదో. ఇది మీ దగ్గర ఉంటే ఈవెన్ విలేజ్ నాటు వైద్యులు ఈ బుక్ను ఉపయోగిస్తున్నారు, ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న లేడీస్ని బుక్ ఉపయోగిస్తున్నారు. ఇదే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.